తాజాగా ఏదైతే కడపకి సంబంధించి ఉక్కు ప్లాంటు దానికి సంబంధించి శంకుస్థాపన చేసినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొన్న చూసుకుంటేనేమో స్వర్ణగిరి అంటే జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్స్, తాజాగా చూసుకుంటేనేమో ప్రస్తుతం కుప్పంలో అనేక కంపెనీలకు సంబంధించి వాటన్నిటికి సంబంధించి శంకుస్థాపన కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. అయితే రాయలసీమ ముఖ చిత్రాన్ని మార్చడానికి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి వ్యూహం ఏంటి, ప్రస్తుతం రాయలసీమలో పరిస్థితులు రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి, వీటన్నిటి గురించి తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నాడు పొలిటికల్ అనలిస్ట్ షణ్ముఖ్. నమస్తే. నమస్కారం. మొత్తానికి రాయలసీమ, చంద్రబాబు నాయుడు గారు కూడా రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. ఏ విధంగా రాయలసీమ ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని ఆదరించారో మరి ముఖ్యంగా చెప్పుకోవాల్సిన అవసరం అయితే లేదు. ప్రస్తుతం రాయలసీమకు సంబంధించి జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి? రాయలసీమ మీరు అడిగినటువంటి ప్రశ్నలో ప్రధానంగా అభివృద్ధి అనేటువంటి అంశం కంటే ఫ్యాక్షన్ గురించి మాట్లాడాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందండి. ఈరోజు దాని గురించి మాట్లాడిన తర్వాతనే దాని తర్వాత వచ్చినటువంటి పరిణామాలు, ఇప్పుడు తీసుకున్నటువంటి సిబిఎన్ గారు తీసుకున్నటువంటి అభివృద్ధి సంక్షేమం ఏదైతే ఉందో దాని గురించి సెకండ్ థింగ్ మాట్లాడాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఉన్నటువంటి పరిస్థితులు మనం చూసుకున్నట్లయితే రాయలసీమలో కొన్ని కుటుంబాల మధ్య కొన్ని జిల్లాల్లో కొన్ని నియోజకవర్గాల్లో పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేదండి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఉమ్మడి కడప జిల్లాలో తీసుకుంటే జమ్మలమూడి నియోజకవర్గం, రామ్ సుబ్బారెడ్డి గారి కుటుంబము మరియు ఆదినారాయణ రెడ్డి గారి యొక్క కుటుంబం మధ్య పచ్చగడ్డి వేస్తే బొగ్గుమనేది. 2019 ఎలక్షన్లో వీళ్ళిద్దరిని కలిపి క్యాంపెయినింగ్ చేపించారా లేదా? కలిపి చేశారు. మరి ఫ్యాక్షన్ని వారిద్దరు కుటుంబాల మధ్య దూరం చేసేశారు సిబిఎన్ గారు. ఒకసారి కర్నూలు జిల్లాకు వద్దామండి. కోట్ల కుటుంబానికి కేఈ కుటుంబానికి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేది. ఇది కర్నూలు జిల్లా ప్రజానికానికి మొత్తం తెలుసు. అలాంటిది ఈరోజు ఆ కుటుంబాల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందండి? ఎక్కడన్నా ఫ్యాక్షన్ నేపథ్యం కనపడతా ఉందా? లేదు. ఆ కుటుంబాలను కూడా కలిపినటువంటి చరిత్ర సిబిఎన్ గారిది. ఇకపోతే ఉమ్మడి అనంతపూర్ జిల్లా జేసీ కుటుంబము పరిటాల కుటుంబం మధ్య పచ్చగడ్డి వేస్తే బొగ్గుమనేది కాంగ్రెస్ హయాంలో. మరి అలాంటి కుటుంబాలు ఈరోజు వారి యొక్క కుమారులు ఏ విధంగా సఖ్యతతో మెలుగుతున్నారనేది మీరు చూస్తూ ఉన్నారు. మరి ఫ్యాక్షన్ని ఒకవైపు దాన్ని తగ్గిస్తూనే దాని ఆలోచన కూడా నాయకుల్లోనూ ప్రజల్లోనూ రానికోకుండా చేస్తూనే రెండో వైపు రాయలసీమను అంటే హార్టికల్చర్ హబ్బు, ఇండస్ట్రియల్ హబ్బు, అంటే ఏరోస్పేస్కి సంబంధించినటువంటి ఏరోనాటికల్కి సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ కానీ మరి అన్ని రకాలుగా ఒకవైపు మీరు చూడండి, నీళ్లు కానీ రాయలసీమకి నీళ్ళు ఇచ్చేటువంటి విషయంలో కానీ మీరు ఇందాక అన్నారు కడప స్టీల్ అని 2004 నుంచి 24 అంటే దాదాపు 2 దశాబ్దాలు 20 సంవత్సరాల పాటు ఇది రావడము, శంకుస్థాపన చేయడము, మళ్ళీ రావడము, మళ్ళీ కొత్త ఆయన రావడం, చేసిన దానికి జగన్మోహన్ రెడ్డి గారు 2 సార్లు శంకుస్థాపన చేయడం, చంద్రబాబు నాయుడు గారు కూడా చేశారు శంకుస్థాపన. అన్ఫార్చునేట్గా ప్రభుత్వం మారడము అవన్నీ జరిగాయి. కానీ ఈసారి అలా కాకోకుండా 16,000 కోట్ల పైమాట పెట్టుబడి పెట్టి 2028 కల్లా ఫేజ్ 1 పూర్తి చేసి ఖచ్చితంగా ఇది చేయాలనేటువంటి సంకల్పంతో ఈసారి శంకుస్థాపనలు చేయలేదండి, పనులు మొదలైనాయి అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. ఇకపోతే మీరు అన్నారు కర్నూలు జిల్లాలో జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్స్ కంటే రిలయన్స్ బేవరేజెస్ అని చెప్పేసి గతంలో లాస్ట్ ఇయర్ ఒక ఎంఓఈ చేసుకోవడం జరిగింది. ఈరోజు అది 95% పూర్తి అయ్యింది. అంటే ఇక్కడ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పనిచేస్తూ ఉందనేది అయితే మనం ఖచ్చితంగా చెప్పచ్చు. ఇప్పుడు జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి అవకాశం ఒకవైపు సోలారు, మరి అదేవిధంగా జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్, ఓరోకల్లులో ఎయిర్పోర్టు కానీ మీరు అలా చూసుకుంటే రాయలసీమకు జిల్లాకి ఏమి కావాలో ఆయన తన పని తాను చేసుకుంటూ వెళ్తూ ఉన్నాడు. వలసలు తగ్గించాలి, నీళ్ళు ఇవ్వాలి, హార్టికల్చరు రాబోయే 3 సంవత్సరాలలో 40,000 కోట్లు టార్గెట్ పెట్టుకొని రాయలసీమను హార్టికల్చర్ హబ్గా మార్చాలని చెప్పేసి ఒక రూపకల్పన కూడా చేయడం జరిగింది. ఎల్నినో ప్రభావం ఉండడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు రాకోకుండా రైతులకు విత్తనాలకు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ కానీ ప్రభుత్వం నుంచి అందించేటువంటి ఎరువుల విషయంలో కానీ ముందు జాగ్రత్తగా ఆల్రెడీ ప్రభుత్వం అంటే అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇకపోతే నీళ్ళ విషయం అండి, అతి ముఖ్యంగా పసిడి తొనకల కంటే వాన చినుకులకే విలువ ఎక్కువిస్తారు రాయలసీమ ప్రజలు. మరి అలాంటి నీళ్ళకి ఈరోజు ఇంత ప్రాధాన్యం ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఈరోజు హంద్రీనీవ జలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 1956 సంవత్సరంలో ఏర్పడితే ఇప్పటి వరకు చాలామంది ముఖ్యమంత్రులు పరిపాలించారు. నందమూరి తారక రామారావు గారి హయాంలోనే హంద్రీనీవ సుజల స్రవంతి అని చెప్పేసి ఎత్తిపోతల పథకం పెట్టడం జరిగింది. గాలేరు నగర్ అయినా, హంద్రీనీవ అయినా, తెలుగుగంగ అయినా, ఎస్ఆర్బీస్ అయినా ప్రతి ఒక్కటి ఎన్టీ రామారావు గారి శంకుస్థాపన చేయడం జరిగింది. దాని పనులు కూడా ఆయన మొదలుపెట్టి పూర్తి చేయడం కూడా జరిగింది. ఈరోజు హంద్రీనీవ ఫేజ్ 1 అంటే ఆ చరిత్రలోనే హంద్రీనీవ జలాల చరిత్రలోనే ఈరోజు 50 టీఎంసీలు 180 రోజుల లోపల
లిఫ్ట్ చేసి రాయలసీమ ప్రజలకు ఇచ్చారు అంటే ఇది ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో హంద్రీనివా చరిత్రలో ఇది ఒక రికార్డ్ అని చెప్పేసి కూడా చెప్పడానికి నేను చాలా గర్వపడతా ఉన్నా ఒక రాయలసీమ వాసిగా. సో ఈరోజు మీరు ఈవెన్ పులివెందుల నియోజకవర్గానికి సంబంధించినటువంటి పులివెందుల నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎర్రబల్లి చెరువు కూడా హంద్రీనివా జలాలు ఇచ్చినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికే తొక్కుతుంది. దాదాపు హంద్రీనివా ఫేజ్ 1 పనులు పూర్తి చేసి 786 కిలోమీటర్లు నీళ్లు ప్రయాణింపజేసి కుప్పం లాస్ట్ చెరువు అయినటువంటి పరమసముద్రం వరకు కూడా నీళ్ళు ఇచ్చినటువంటి ఘనత సిబిఎన్ గారికే దొక్కుతుంది. ఒకవైపు ఫ్యాక్షను, మరొక వైపు అభివృద్ధి, సంక్షేమం పరంగా మీరు ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు చెప్పినటువంటి ప్రతి ఒక్క హామీని తల్లికి వందనం అయితేనేమి, అన్నదాత సుఖీభావ అయితేనేమి, సామాజిక భద్రత 4,000, 6,000, 15,000, 10,000 పింఛన్ల విషయంలో అయితేనేమి, మరి అదేవిధంగా సంబంధించినటువంటి అన్ని పథకాల విషయంలో స్త్రీ శక్తి ద్వారా ఫ్రీ బస్ అయితేనేమి, ఉపాధి కల్పన అయితేనేమి, ఈరోజు రాబోయే రోజుల్లో రాయలసీమ యొక్క దశ దిశ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మారుస్తారనేటువంటి విశ్వసనీయత ప్రజల్లో ఉంది. కాబట్టి 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన మీద నమ్మకంతో 52 నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి దక్కిండేది 7 నియోజకవర్గాలు అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. మిగిలినటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూటమి ప్రభుత్వం విజయం కైవసం చేసుకుందనేది మరొకసారి నేను ప్రజలు గుర్తుకు చేస్తూ ఉన్నా. కాబట్టి ఇక్కడ కులము లేదు, మతము లేదు, ప్రాంతం లేదు, కేవలం రాయలసీమ ప్రజలపైన చిత్తశుద్ధి, అంతఃకరణ శుద్ధి ఉంది. కాబట్టే రైలు పట్టాల మాదిరిగా ఒకవైపు ఫ్యాక్షన్ నిర్మూలిస్తూనే ఇప్పుడు అభివృద్ధి సంక్షేమం అనేది దూసుకెళ్తా ఉంది అయితే ఖచ్చితంగా చెప్పచ్చు. థ్యాంక్ యూ. నమస్కారం.